యూజీసీ నెట్, ఆంధ్రప్రదేశ్ సెట్, గేట్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్లో బైనరీ ట్రీస్లో ఒక క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ ఏమనగా ద నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఆర్ పాసిబుల్ విత్ 6 నోడ్స్. 6 నోడ్స్ ఉన్న బైనరీ ట్రీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే 2n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో మనకు ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇక్కడ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ నోట్స్ అన్నమాట. సో మనకు ఇక్కడ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చారు. కాబట్టి 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 6+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మామూలుగా మనం 12 ఫ్యాక్టోరియల్కు టోటల్గా మనం 12 ఫ్యాక్టోరియల్ అంటే మనం టోటల్గా రిప్రజెంట్ చేస్తే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో అలాగే 7 ఫ్యాక్టోరియల్ను మనము ఎక్స్పాండ్ ఫామ్లో రాసిన తర్వాత 6 ఫ్యాక్టోరియల్ని కూడా ఎక్స్పాండ్ ఫామ్లో రాసిన తర్వాత సో మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే 132. అంటే మనకు 6 నోట్స్ ఇచ్చారనుకోండి. ఒక బైనరీ ట్రీలో 6 నోట్స్ ఉంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బేస్గా బైనరీ ట్రీస్ను కన్స్ట్రక్ట్ చేయొచ్చు? ఎన్ని నెంబర్ ఆఫ్ బేస్గా బైనరీ ట్రీస్ను కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే 132 వేస్గా మనం బైనరీ ట్రీస్ను కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటున్నాడు. అంటే ది గివెన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈ 6 అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటే 132 మోడల్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే మనకు బైనరీ ట్రీస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 2n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములా ద్వారా మనకు నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ పాసిబుల్ అవుతాయో అన్ని నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ను మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అన్నమాట.